తల సినిమా పేరే తల, కొత్త తెలుగు సినిమా అంట. నాకు తెలీదు. మొన్న అమెజాన్ ప్రైమ్లో నిన్న మార్చ్ వచ్చేసి 8వ తారీఖు, 7, 8, 10వ తారీఖు ఎప్పుడో స్ట్రీమ్ అవ్వడం స్టార్ట్ అయింది అమెజాన్ ప్రైమ్లో. అంటే అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఉంటే మనకు ఏదొచ్చినా ఫ్రీగా చూస్తాం. బట్ దీనికి ఫ్రీగా చూడడానికి లేదు, 100 రూపాయలు కట్టాలి అని ఉంది, పేపర్ వ్యూ. అంటే ఈ సినిమాని అమెజాన్ వాళ్ళు కొనలేదు, వాళ్ళు అడుక్కుంటే పెట్టారనమాట. ఎవరైనా చూస్తే నా అలాగే 100 రూపాయలు కట్టి 50 రూపాయలు అమెజాన్ తీసుకుంటాడు, 50 రూపాయలు ప్రొడ్యూసర్కి ఇస్తారు. నేను ఎందుకు చూశాను అంటే, ఈ తల నేను ఇంతకుముందు చూశాను, నేను ట్రైలర్ వచ్చినప్పుడు చూశాను, ప్రీ రిలీజ్ ఈవెంట్. అమ్మ రాజశేఖర్ ఈ సినిమాకు డైరెక్టర్. ఒక 20 ఏళ్ల క్రితం ఒక సినిమా తీశాడు, రణం అనేసి, మన గోపిచంద్తో సినిమా ఆడింది. ఆ సినిమా ఆ తర్వాత మన రవితేజతో, ఇలియానాతో ఖతర్నాక్ అనే సినిమా తీశాడు, అది ఫెయిల్ అయింది, ఫ్లాప్ అయింది. ఆ తర్వాత మళ్ళీ టక్కరీనో మన నితిన్తో తీశాడు, అది పోయింది. ఇంకా తర్వాత అతను అడ్రస్ లేడు, ఇవో అడపదడప కొన్ని సినిమాలు తీశాడు. యాక్చువల్గా ఇతను కొరియోగ్రాఫర్, తమిళ నుంచి వచ్చాడు అమ్మ రాజశేఖర్ అంటే. రీసెంట్గా మనకు బిగ్ బాస్లో కనపడ్డాడు, మళ్ళీ అతని పేరు వినపడింది. ఇప్పుడు అతని కొడుకునే హీరోగా పెట్టి ఈ సినిమా తల అని. ఏంటి అనే ట్రైలర్ చూస్తేనే చెప్పే చెత్త సినిమా అని అది తెలుసు. బట్ ఇక ఏదో చూద్దాంలే అని 100 రూపాయలు కట్టి మరీ చూశాను అమెజాన్ ప్రైమ్లో. చూస్తే అంటే నేను చెత్తగా ఉంటుంది అనుకున్నా, కానీ మరీ ఇంత చెత్తగా ఉంటుంది అనుకోలేదు. అసలు బేసికే లేదు, ఒక సినిమాకు ఉన్న గ్రామర్ ఏదైతే ఉంటుందో అసలు సినిమా చూస్తున్న ఫీలింగే రాదు. ఏదో అసలు కనీసం ఒక టీవీ సీరియల్ తీసే వాళ్ళన్నా బాగా తీస్తారు, ఒక యూట్యూబ్లో చేసే షార్ట్ ఫిలిమ్స్ అన్నా ఎంత బాగా తీస్తారు, ప్రొడక్షన్ వాల్యూస్ ఎంత బాగుంటాయి. ఇంత చెత్తగా ఉందంటే అంత చెత్తగా ఉంది సినిమా. ఇక స్టోరీ గీరి అవన్నీ పక్కన పెట్టాలి. ఎక్కడో లక్నో అని చెప్తారు కానీ అంత హైదరాబాద్లో గల్లీల్లో తీసి యాక్టర్లు కూడా ఒక్కరికే యాక్టింగ్ వచ్చి సావదు. అందరూ అసలు ఎందుకులే, అసలు డోకు వచ్చేస్తుంది, కడుపులో దేవేస్తుంది అసలు సినిమా గురించి మాట్లాడాలంటేనే. అసలు నేను ఎలా చూశానో ఏంటో నాకు ఏమో, కానీ ఆ పిల్లోడు అతని కొడుకు హీరోగా పెట్టాడు. 20 ఏళ్ళు కూడా లేవు అతనికి, చిన్న పిల్లోడు అతనితో. ఇంకా హీరోయిన్ అయితే ఎవరో పరిపిల్లని తెచ్చి పెట్టినట్టున్నారు, చండాలంగా. అసలు ఎందుకులే. ఇంకా ఎవరో ఒకప్పుడు కొంతమంది యాక్టర్లు ఉండ్రి, అతను పేరు ఏదో ఉంది, ఒక ఫేమస్ సాంగ్ ఉంది అతని హీరోకి. ఆ హీరో చాలా రోజుల తర్వాత కనపడ్డాడు. ఆ హీరోకి మళ్ళీ ఈమె ఎస్తర్ అని ఆమె అతనికి జోడీగా చేసి, ఇంకా ఈ మాత్రం సినిమాకి మళ్ళీ దేవదాస్ కనకాల కనపడ్డాడు, మళ్ళీ ఇంద్రజ కనపడింది అక్కడక్కడ. ప్లస్ ముక్కు అవినాష్ని పెట్టుకున్నారు. మన బిగ్ బాస్లోనే పరిచయం అనుకుంటా అమ్మ రాజశేఖర్కి ముక్కు అవినాష్తో ఒక పాట పెట్టించుకున్నారు. మనకు సేమ్ రణంలో ఆలీతో ఒక పాట ఉంది, నమ్మొద్దు ఆడవాళ్ళు నమ్మొద్దు అని. అది బాగా పాపులర్ అప్పట్లో. ఆ టైప్లో అసలు ఎందుకులే, ఇంకా మ్యూజిక్ ఏంటో, ఆ డైలాగులు ఏంటో, యాక్టింగ్ ఏంటో, ఆ ఫైట్లు ఏంటో, అసలు ఎందుకులే. ఇంకా మళ్ళీ ఇది హిందూ ముస్లిం గొడవలు ఏంటో, అసలు ఎంత చెత్తగా తీశాడంటే బేసిక్ గ్రామర్, బేసిక్ ఒక సినిమాకు ఉండాల్సిన బేసికే లేదు. సినిమా బాగా ఉండడం బాగా లేకపోవడం అది వేరే, కనీసం సినిమా లాగానే ఉండాలి కదా సినిమా అనేది, అది కూడా లేదు. ఈ దరిద్రం ఈ అమ్మ రాజశేఖర్ ఏమోలే. ఇంకా అంతే, మీరు కూడా పొరపాటున ఏమంటారు నాలాగా డబ్బులు కట్టి మరి చూసారు, బుక్ అయిపోతారు. డబ్బులు పోతే పోయినాయి, 2 గంటల టార్చరు. అసలు ఇలాంటి సినిమాలు యూట్యూబ్లో ఫ్రీగా పెట్టినా కానీ చూడలేము, అలాంటిది డబ్బులు కట్టి మరి అమెజాన్ ప్రైమ్లో చూడాల్సి వచ్చింది. ఇంకో సినిమా కూడా పెట్టారు జాతర అని, అది కూడా చూడాలంటే ధైర్యం చాలట్లేదు. సో అది మన ఈ అమ్మ రాజశేఖర్ కొడుకు హీరోగా వచ్చిన సినిమా తల. ఈ తలకాయ, ఇది తల బదులు కోడి తలకాయని పెట్టాలి సినిమాకి పేరు. అంత చండాలంగా అంత చెత్తగా ఉంది సినిమా. ఓకే, నా రేటింగ్లు ఇవ్వకూడదు. రేటింగ్ 0 కూడా కాదు, మైనస్ రేటింగ్లు ఏమైనా ఉంటే ఇవ్వాలి దీనికి. అంత చెత్తగా ఉంది సినిమా. ఇక పొరపాటున మేము కూడా చూసి నవ్వుకుంటాము, నీలాగనే కొంతసేపు ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవుతాము. అంటే ఇక మీ కర్మ. ఫ్యామిలీస్తో చూడొచ్చా అంటే చూడొచ్చు. ప్లస్ ఒక సీన్ ఏదో ఉంది, హీరోయిన్ చేతులు ఎక్కడో పెడతాడు. ఎందుకులే, గబ్బు గలీజ్ సినిమా, దూరంగా ఉండండి. ఎవ్వరు చూడలేరు, ఒక్క నిమిషం కూడా డైజెస్ట్ చేసుకోలేరు ఈ సినిమాని. నా తలకాయలాగా ఉంది సినిమా. ఓకే, బాయ్.